శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనములు. మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఈ దినమంతయు కాపాడి ఉన్నారు. మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను ఇచ్చారు నాయన. ప్రభా, నిరంతరము నీకు తోడైందును, నీ ప్రాణమును కాపాడుదును, నీ రాకపోకలేందు నేను తోడుగా ఉంటాను అని మీరు మాకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరుస్తున్నారు తండ్రి. నీకే వేలాది వేల స్తోత్రంలో. నీవు మాకున్నావు గనుకనే, నీవు మాకు తోడుగా ఉన్నావు గనుకనే, మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉన్నావు గనుకనే తండ్రి మేము ఇంత క్షేమంగా భద్రంగా ఉంటున్నాము. ప్రభా, అందరం పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి, మరి మేమంతా మా పనులను ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో ప్రభా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దినమంతయు మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మరి నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము వాక్యంలో 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15-16 వచనములను ధ్యానిస్తున్నాం తండ్రి. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు అన్న ఈ మాటలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రాజైన హిజ్కియా తన యొక్క అనారోగ్య పరిస్థితులలో, ఎంతో కఠినమైన పరిస్థితులు, చావు బ్రతుకుల మధ్య ఉన్న సమయంలో మరణిస్తావు అని తండ్రి నీవు అతనికి చెప్పి నీ యొక్క దినములు, నీ యొక్క పరిస్థితులు చక్కబెట్టుకొనమని చెప్పిన తర్వాత అతడు కన్నీటిని విడిచి ప్రార్థన చేసినప్పుడు మా ప్రభా, అతని కన్నీటిని నీవు చూసి అతనికి జవాబిచ్చి అతనికి వెంటనే 15 సంవత్సరముల ఆయుష్యమును పొడిగించినటువంటి దేవా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభా. మరి అతడు స్వస్థత పొందిన తర్వాత అతడు తన మరణానంతరం ఉన్న అనారోగ్యంలో కూడా తండ్రి అద్భుతమైన స్వస్థతలోని నీ యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తించి ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాడు. అవును తండ్రి, కృతజ్ఞతగా అతడు దేవుణ్ణి నీ సన్నిధిలో నాయన ఆ విమోచన పొందుకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఎంతో సంతోషంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి అతను చెప్తున్నాడు, నేను వినయంగా నడుచుకుంటాను, మెల్లగా నడుచుకుంటాను. అంటే నాలో ఇంకా ముందు అంటే తనలో ఏమైనా దేవునికి విరోధమైనటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా తొలగించుకొని నెమ్మదిగా ఉంటానని చెప్తున్నట్లుగా అర్థం వస్తున్నది మా తండ్రి. అతడు అంటున్నాడు, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. అవును తండ్రి, తన అనారోగ్యానికి మరియు స్వస్థత చెందడానికి ఈ 2 పరిస్థితులకు దేవుడే కర్త అని హిజ్కియా ఒప్పుకుంటూ తన జీవితంలో దేవుడు నేరుగా జోక్యం చేసుకోవడం చూసి అతడు వినయంతో భయభక్తులతో నేను స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభా, మా తండ్రి, నా జీవితకాలం అంతయు నేను జాగ్రత్తగా మెల్లగా అంటే జాగ్రత్తగా నడుచుకుందును. అంటే అతనిలో ఏమైనా అహంకారం ఉన్నట్లయితే దాన్ని అంతటిని కూడా తొలగించుకుంటానని చెప్తూ ఉన్నాడు. వినయంతో విధేయతతో నడుచుకుంటానని చెప్తూ ఉన్నాడు. దేవుని కృపను ధ్యానిస్తూ జ్ఞాపకం ఉంచుకుంటూ జీవించాలని ఒక స్థిరమైన నిర్ణయాన్ని అతడు చేసుకున్నట్లుగా కనిపిస్తున్నది నాయన. వీటి ద్వారా మనుషులు జీవిస్తారు. నిజమైన జీవితము మరియు పునరుద్ధరణ దేవుని కృపాకార్యముల నుండే వస్తాయని హిజ్కియా గ్రహించాడు. అవును ప్రభా, నీవు కృప చూపిస్తేనే మాకు స్వస్థత కలుగుతుంది, మేలు కలుగుతుంది, అనేకమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల నుంచి నాకు విడుదల కలుగుతుందన్న ఒక గొప్ప నిజాన్ని అతడు తెలుసుకొని సంతోషిస్తూ ఉన్నాడు. అదే చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, మా జీవితాలలో కూడా మేము ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ గడ్డు పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నా, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా, శ్రమలలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ప్రతి పరిస్థితిని బాగు చేసే దేవుడు మీరే. మీ యొక్క సార్వభౌమ అధికారాన్ని మేము కూడా ఒప్పుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి.
ఎవరు ఎలాంటి అనారోగ్య పరిస్థితులలో ఉన్నారో వారందరినీ కూడా నాయన మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారిపై నీ కృప చూపించి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాము దేవా. మరి స్వస్థత పొందిన వారు తప్పకుండా నీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే కృప దయచేయండి. మరి హిజ్కియా ఏ విధంగా అయితే నాకు ఆరోగ్యం కలుగజేసి నన్ను బ్రతికించుము అని ప్రార్థించాడో ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు నాయన. ప్రభా, వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. నీవెంత గొప్ప అధికారివి ప్రభా, సార్వభౌమ అధికారివి. జీవ మరణాలపై మీకు అధికారం ఉందని మాకు అర్థమవుతున్నది మా ప్రభా. కనుక మరి ఆ హిజ్కియా నేను స్తుతించినట్లుగా మేము కూడా ప్రభా ముందుగానే స్తుతిస్తాము. అవును, కీర్తనకారుడు చెప్పినట్లు నేను చావను సజీవుడనే యెహోవాను కీర్తించేదను అని ఒప్పుకొని ప్రార్థించినట్లుగా, కృతజ్ఞతలు చెల్లించినట్లుగా, స్తుతులు చెల్లించినట్లుగా మేము కూడా ముందుగానే నిన్ను స్తుతించి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు మమ్మను బాగు చేసే దేవుడవు, జీవింపజేసే దేవుడవు కాబట్టి మేము నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కివేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు. ఎవరి హృదయంలో ఎలాంటి వేదన ఉందో, ఎలాంటి దుఃఖం ఉందో, ఎలాంటి భారం ఉందో, ఎలాంటి అనారోగ్యం ఉందో, మరి మా ప్రభా ఏ కలతలు కన్నీరు ఉన్నాయో వాటినన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి ప్రభా. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. మరి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ఎండ తీవ్రత నుంచి తగ్గించమని, తప్పించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, సంతోషము, సమాధానము ప్రతి ఒక్క ఇంటిలోనూ దయచేయండి. ఎంతోమంది ఈ దినం మంచి ఉద్యోగాలు పొందుకున్నారు, వివాహములు కుదిరి ఉన్నాయి మా ప్రభా. కన్సీవ్ అయిన వార్తలు విని ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇంకా ఎవరెవరైతే పొందుకోలేదని దుఃఖంతో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో వారిని లేవనెత్తి తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి నీ సన్నిధిలో కనిపెట్టి ఉండగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. ఎంతమంది అయితే నాయన బిజినెస్లో లాస్ వచ్చిందని దుఃఖపడుతున్నారో వారిని మీరు లేవనెత్తండి ప్రభా. వారి యొక్క వ్యాపారము పునరుద్ధరించబడి తిరిగి కోలుకునేలాగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని, నీ నడుపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి కుటుంబ సభ్యులకు సంతోషం కలిగించండి. ఎంతో ఆందోళనలో ఉన్నారు నాయన. అనేక రీతులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్ పై ఉన్నారు నాయన. కనికరించి వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు బాగు చేస్తావని మీరు వాగ్దానం ఇస్తున్నందుకే నీకు వందనములు ప్రభా. మా తండ్రి దేవా, మరి నీవే గొప్ప దేవుడవు తండ్రి. మాట ఇచ్చేవాడవు, నెరవేర్చేవాడవు మా తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి. నీకే వందనములు. సమస్తము నీ ఆధీనంలో ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నారు నాయన. మా పనులన్నింటిలో మీరు మాకు కావాల్సిన చాకచక్యంనిచ్చారు, నైపుణ్యతనిచ్చారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని మీరు క్షేమంగా కాపాడుతున్నందుకు వందనములు. వారిని ఎలాంటి మరి కష్టములు లేకుండా ఓపిక సహనంతో పనిచేయనట్లుగా కృప చూపించండి. సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని దీవించి అప్రమత్తతతో వారు ఉంటూ పనిచేయటకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా. మరి ఎంతమంది అయితే నాయన ఈ రాత్రులలో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. కష్టంలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శ్రమలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారిని అందరినీ, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళను, నిస్సహాయులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కనికరించి కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు మరి దర్శించండి తండ్రి. మీరు రక్షణ దయచేసే దేవుడు మా ప్రభా, కృప చూపించే దేవుడు తండ్రి. మరి కృపామయుడవు మా ప్రభా. వారి హృదయాలలో మార్పును అనుగ్రహించి వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను వెలిగించి నీ సిలువ విలువను అర్థం చేసుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాము. భయంకరమైన స్థితిలలో తండ్రి, మరి వ్యసనాలకు గురైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఏ విషయంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
దయమేడ సేవకులందరిని ఆశీర్వదించండి. వారందరూ రాత్రులు మేలుకొని ఎంతో శ్రద్ధగా మరి నీకు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మందిరాలు నిర్మించవలసిన వారు తండ్రి ఎంతో చక్కగా నిర్మించుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ఆర్థికంగా వారికి సమస్తమైన దీవెనలు అనుగ్రహించండి, కొరత లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండడానికి సహాయం చేయండి. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి ఉన్నటువంటి కష్టమును, బాధను తొలగించండి. హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగించండి. మరి కోపము, ద్వేషము ఉన్నట్లయితే తీసివేయండి. క్షమాపణ హృదయాన్ని అనుగ్రహించండి. మా తండ్రి, నెమ్మదిగా నిద్రించినట్లుగా నీపైన ధ్యానం ఉంచుకొని నిన్ను ధ్యానిస్తూ పడుకునేలాగా వారికి సహాయం చేయండి. మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నట్లే రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా పనులలో, మా రాకపోకలందు మీరు తోడుగా ఉండి మమ్మల్ని జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము చేసుకున్న ప్రణాళికలన్నీ కూడా మీ చిత్తానుసారంగా జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండండి. మా పైన నీ రక్తపు కంచెను వేయండి తండ్రి. మా ప్రాణములు, శరీరంలో ఆత్మల నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా తండ్రి, నీ సురక్షితమైన రెక్కల నీడ క్రింద తండ్రి మేము ఎంతో సంతోషంగా ప్రశాంతంగా నిద్రించినట్లుగా సహాయం చేయండి. ఏ తెగులు మా గుడారం సమీపించదు, మరి ఏ భయాలు కూడా మాకు కలగవు. మా ప్రభా, నీ దూతలు మాకు కాపుదలగా ఉన్నందుకు నీకు వందనములు. మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించండి. ఎలాంటి దొంగ భయాలు, విషపురుగు కాట్ల వల్ల, దుష్ట స్వప్నాల వల్ల భయం లేకుండా కాపాడండి. ఆకస్మిక ప్రమాదముల, అనారోగ్యం నుంచి మనం తప్పించండి. దేవా, మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.